హలో అండి. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసంలో ఉన్నాం గదా! ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మే 27వ తేదీ బుధవారం ఏకాదశి తిథనమాట. మనం ప్రతి నెలలో గూడా 2 ఏకాదశులొస్తాయని జెప్పి, ఆ ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి, ఏకాదశి తిథికి సంబంధించినటువంటి పురాణ గాథలు వీటన్నిటిని గూడా మనం తెలియజేస్తూ ప్రతి వీడియోలో ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను గదా! ఈసారి ఈ వీడియోలో ఇది అధిక మాసం గదా! ఈ అధిక మాసంలో ప్రతి ఒక్కళ్ళు గూడా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసినట్లయితే అధికమైనటువంటి పుణ్యఫలాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుందనమాట. కాబట్టి మనం విష్ణుమూర్తి యొక్క పంచాయుధ స్తోత్రాన్ని, దాని యొక్క అర్థాన్ని గురించి మనం ఈనాటి వీడియోలో తెలుసుకుందాము మరి. ఎందుకంటే మీకు ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి? ఏకాదశి నియమాలేంటి? ఏకాదశి ఉపవాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ముందు రోజు దశమి నుంచే ప్రారంభమవుతుంది. దశమి రోజు కూడా ఏకభుక్తము, రాత్రికి భోజనం చేయకూడదు. ఆ రోజు నేల మీద పడుకోవాలి. ఏకాదశి రోజు ఏమి తినకూడదు. ఆ రోజు నిరాహారంగా ఉండాలి. జాగరణ చేయాలి. ఏకాదశి ఉపవాసం ఎంత ముఖ్యమో జాగరణ కూడా అంతే ముఖ్యం. అదేవిధంగా తెల్లవారి మళ్ళీ ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మనం భోజనం చేయాలి. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మన శక్తి కొద్దీ కూడా విష్ణు సహస్రనామం, భగవద్గీత ఇలాంటివన్నీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను ఏవైనా కూడా మన శక్తి కొలది మనం పారాయణ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది మహిమాన్వితమైనటువంటి స్తోత్రం అనమాట. విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు విష్ణుమూర్తి తన ఆయుధాలను దేనికోసం ఉపయోగిస్తాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఉపయోగిస్తాడు. ముఖ్యంగా ముందర ఆయన ఆయుధం అంటే మనకు తెలుసు, శంఖ చక్రాలు తెలుసు కదా మనకి. ఆ సుదర్శన చక్రం అనేటువంటిది అనేక మంది రాక్షసుల్ని, దుష్టులందరినీ కూడా మట్టిపెట్టడం జరిగింది విష్ణుమూర్తి తన యొక్క ఆయుధమైనటువంటి సుదర్శన చక్రంతో. ఇంకా మనం ఏకాదశి ఉపవాసానికి సంబంధించి దుర్వాస మహాముని అంబరీషుడిని శపించబోతుంటే ఆ సుదర్శన చక్రం ఆయన ఎలా వెంబడించి అంబరీషుడిని కాపాడింది, ఆ కథను కూడా మనం ఇంత ముందర చెప్పుకున్నాం. కాబట్టి మనం ఆ మహిమాన్వితమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలకు సంబంధించినటువంటి పంచాయుధ స్తోత్రాన్ని, దాని యొక్క అర్థాన్ని నేను మీకు తెలియజేస్తానమాట. ఎందుకంటే భగవంతుని యొక్క ఆయుధాలు అనేటువంటివి కేవలం సంహారానికి మాత్రమే కాదు అవి ఉపయోగపడేవి. అవి భక్తులందరికీ కూడా రక్షణకి మరియు జ్ఞాన ప్రదానానికి కూడా సంకేతాలు అనమాట భగవంతుని ఆయుధాలు అనేటువంటివి. ఈ పంచాయుధాలు మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను కూడా సంహరిస్తాయి. కేవలం బాహ్యంగా కనపడేటువంటి రాక్షసులు వాళ్ళనే కాదు, మనలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళల్లో ఉండేటువంటి అంతర్గత శత్రువులు కూడా సంహరిస్తాయన్నమాట. చక్రము అనేటువంటిది మనస్సుని, అంటే మన మనస్సుని ప్రభావితం చేస్తుంది. శంఖం అనేటువంటిది మన యొక్క అహంకారాన్ని, శబ్దాన్ని అణిచివేస్తుంది అనమాట. గద అనేటువంటిది మన యొక్క బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అనమాట. ఖడ్గం అనేటువంటి జ్ఞానానికి సంకేతం. ధనస్సు అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం అని చెప్పి వీటిని యోగశాస్త్ర పరంగా కూడా చెప్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలు యోగశాస్త్ర పరంగా వీటికి సంకేతాలు అని చెప్పి కూడా చెప్తారు. ఎందుకంటే చక్రం అనేటువంటిది మనసుకు సంకేతం, శంఖం మన అహంకారానికి, శబ్దానికి సంకేతం, గద బుద్ధికి సంకేతం, ఖడ్గం జ్ఞానానికి సంకేతం, ధనస్సు అనేటువంటిది మన ఇంద్రియ నిగ్రహానికి సంకేతంగా కూడా యోగశాస్త్ర పరంగా కూడా చెప్తారు. ఇప్పుడు మనం ఈ స్తోత్రాన్ని, దీని యొక్క అర్థాన్ని గురించి ఏదో నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తానండి. నాకేదో మహా వచ్చని కాదు, ఏదో నాకు తెలిసిన విషయాల్ని మీతో పంచుకోవడం జరుగుతుందండి. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహో చక్రం సదాహం శరణం ప్రపద్యే. దీని అర్థం ఏంటి అంటే, సుదర్శన చక్రం అనేటువంటిది మీకు అందరికీ కూడా వినే ఉంటాం. మనందరం కూడా వేల కొద్ది ప్రకాశవంతమైన అంచులతోటి, కోటి సూర్యుల తేజస్తోటి వెలిగిపోయేది. దేవతల శత్రువులైనటువంటి రాక్షసుల యొక్క ప్రాణాల్ని హరించేది అయిన విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని నేను శరణ వేడుతున్నాను అని దీని యొక్క మీనింగ్. అంటే దీని యొక్క అంతర్గత అర్థం ఏంటంటే, దేవతల శత్రువులు అంటే మనలో ఉండేటువంటి మంచి బుద్ధికి శత్రువులు ఏంటంటే రాక్షసులే, అంటే రాక్షస బుద్ధి అనమాట. కాబట్టి మనలో ఉండేటువంటి ఆ రాక్షసత్వాన్ని, ఆ రాక్షస గుణాలని సంహరించాలి. అలాంటి జ్ఞానాన్ని, మాకు మంచి జ్ఞానాన్ని కలుగజేయి అని చెప్పి మనం భగవంతుడిని కోరుకోవడం. భగవంతుడి యొక్క ఆయుధమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని కోరుకోవడం అనమాట. మనకి రాక్షస బుద్ధి లేకుండా ఉండేటట్లు చేయమని చెప్పి కోరుకోవడం అనమాట. నెక్స్ట్ శ్లోకం అండి. విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే.
ఆయన విష్ణుమూర్తి యొక్క శంఖం పేరేందంటే మన భగవద్గీతలో కూడా చదువుతాం. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ అని చెప్పుకుంటాం కదా! కాబట్టి ఆయన యొక్క శంఖం పేరేందంటే పాంచజన్య శంఖం అనమాట. విష్ణుమూర్తి తన నోట్లోంచి వచ్చేటువంటి గాలితోటి పూరించగా వచ్చే ఆ భయంకరమైనటువంటి ధ్వనితోటి దానవుల యొక్క గర్వాన్ని అణిచివేసేది. కోటి చంద్రుల వలె తెల్లగా మెరిసిపోయేటువంటి పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని నేను శరణు వేడుతున్నాను అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం అనమాట. హిరణ్మయీం మేరు సమాన సారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. ఇంకా ఆయన యొక్క గద పేరు ఏంటంటే విష్ణుమూర్తి యొక్క గద పేరు కౌమోదకం అనమాట. కౌమోదకి గద ఎలా ఉంటుందంటే బంగారు కాంతితోటి మెరుస్తూ మేరు పర్వతం వంటి దృఢత్వం కలిగి దైత్య కులాల్ని నాశనం చేసేది. వైకుంఠనాథుని ఎడమ చేత్తో స్పృశింపబడే కౌమోదకి అనే గదను నేను శరణు వేడుతున్నాను. అంటే మనకు కూడా ఎవరైనా సరే ఒక్కోసారి మన మీద ఏదైనా సరే మనల్ని హింసించినా సరే, కొంతమంది ఉంటారు కదా పక్కనోళ్ళు హింసించేవాళ్ళు, అలా హింసించినా సరే మనం కూడా మేరు పర్వతంలాగా దృఢత్వం కలిగి ఉండాలి అని చెప్పి దీని యొక్క అర్థం అనమాట. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ గదని ఈ విధంగా మాకు అలాంటి దృఢత్వమైనటువంటి వాళ్ళని కూడా మేము కూడా హింసించాలి, మనలో కూడా అట్లాంటి రాక్షస ప్రవృత్తి ప్రేరేపకుండా ఉండేటట్టుగా దృఢమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండే మనస్సును అనుగ్రహించాలని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గదని నేను శరణు వేడుతున్నాను అని చెప్పి దీని యొక్క అంతరార్థం అనమాట. రక్షోసురాణం కఠినోగ్ర కంఠచ్ఛేదక్షర చోణిత దిగ్ధారం తం నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. ఇంకా ఆయన యొక్క ఖడ్గం పేరేం పేరంటే నందకం అనమాట. నందక ఖడ్గము రాక్షసుల యొక్క కఠినమైన కంఠాలను తెగ నరకడం వల్ల చిందే రక్తంతో తడిసిన అంచు కలిగింది, వెలిగిపోయే కాంతితో ఉండేటువంటి నందకము అనే ఖడ్గాన్ని నేను శరణు వేడుతున్నాను అని చెప్పి దీని అర్థం అనమాట. నెక్స్ట్ శ్లోకం. యజ్ఞానినాద శ్రవణాత్సురాణం చేతాంసి నిర్ముక్త భయాని సద్య భవంతి దైత్యా శనిబాణవర్షి శాంగం సదాహం శరణం ప్రపద్యే. ఆయన యొక్క ధనస్సు పేరు ఏంటంటే శాంగము అనేటువంటి ఆ శాంగం అనేటువంటి ధనస్సు, ఏ ధనస్సు యొక్క నారి చప్పుడు వింటేనే దేవతల యొక్క భయాలన్నీ కూడా తొలగిపోతాయో రాక్షసులపై పిడుగుల వంటి బాణాలని వర్షించి ఆ శాంగము అనే ధనస్సుని నేను శరణు వేడుతున్నాను. కాబట్టి ఎందుకంటే రామచంద్రమూర్తి ధనస్సు అసలు ఎలా బాణాలు ఏ చేత్తో వేస్తాడో ఎలా పోతే ఎవరికి కూడా నిమిషంలో కొన్ని వేల మంది రాక్షసులు సంహరించగలిగినటువంటి ధనస్సు అయింది. కాబట్టి అలాంటి ఆ విష్ణుమూర్తిని కనుక మనం వేడుకుంటే, ఆ విష్ణుమూర్తి యొక్క ఆయుధాన్ని ఆ ధనస్సుని మనకు వేడుకుంటే మనకు కూడా అంతటి శుభాల్ని కలుగు చేస్తాడనమాట ఆ పరమాత్మ. కాబట్టి ఆ ధనస్సుని నేను వేడుతున్నాను అని చెప్పి దీని యొక్క అర్థం అనమాట. ఇంకా ఇది మొత్తం కూడా ఈ స్తోత్రం అనమాట. ఇమం హరే పంచమహాయుధానాం స్తవం పఠేద్యో నిదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సజ్జ పాపాని నశ్యంతి సుఖాని శాంతి. ఎవరైతే ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ 5 మహా ఆయుధాల స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళ యొక్క దుఃఖాలు, భయాలు, పాపాలు అన్నీ కూడా నశించిపోయి వాళ్ళకి సుఖము, శాంతి, భక్తి అన్నీ కూడా కలుగుతాయి. సకల శుభాలు కూడా కలుగుతాయన్నమాట. దీన్ని ఎక్కడ పఠించవచ్చు అంటే ఎక్కడైనా వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు ఇదం పఠన్ స్తోత్రమనాకులాత్మ సుఖీ భవే తత్కృత సర్వరక్ష. అడవిలో ఉన్న, యుద్ధంలో ఉన్న, శత్రువుల మధ్య ఉన్న, లేక అగ్ని లేక జల ప్రమాదాల్లో ఉన్న, ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎక్కడ బయటికి పోయిన మనిషి ఇంటికి వస్తారో తెలియదు కదా. కాబట్టి ఎలాంటి ప్రమాదాల్లో ఉన్నా, ఏమైనా ఆపదలు ఎదురైనా ఈ స్తోత్రాన్ని పఠిస్తే సాక్షాత్ భగవంతుడే మనకి స్వయంగా రక్షణ కల్పిస్తాడు. ఖచ్చితంగా కూడా మనకి భగవంతుడు మనల్ని రక్షించి తీరుతాడు. ఈనాటి బస్సుల్లో ప్రయాణం చేస్తున్న ఏ క్షణంలో మనకు అగ్ని ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. కాబట్టి మనం ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా మన కష్టం కలిగినప్పుడు కానీ, ఎక్కడ నదుల మధ్యలో ఉన్న, ఏ సమయంలో కీకారణ్యంలో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే ఈ 5 స్తోత్రాలని, ఈ 5 శ్లోకాలను కనుక పఠించినట్లయితే సాక్షాత్ ఆ భగవంతుడే మనకి స్వయంగా వచ్చి రక్షణ కల్పిస్తాడనమాట. ఇదనమాట ఇది ఈ స్తోత్రానికి సంబంధించినటువంటి స్తోత్రం అన్నమాట. యచ్చక్ర శంఖం గద ఖడ్గ శాంగిణం పీతాంబరం కౌస్తుభవశ్చలాంచితం శ్రియా సమేతోజ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహచ్చ సర్వతః పాతు కేశవః. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే అన్ని రూపాలు కూడా విష్ణుమూర్తివే. ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతాడనమాట. ఇది ఇతి పంచాయుధ స్తోత్రం. ఇది విష్ణుమూర్తి యొక్క 5 ఆయుధాలకు సంబంధించినటువంటి స్తోత్రం. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా, అందులో ఈ అధిక మాసంలో వచ్చినప్పుడు ఏకాదశి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న స్తోత్రమేనండి. ఇది నేను దీని అర్థం చెప్పడం వల్ల కొంచెం పెద్దదిగా వచ్చింది. ఈ 5 శ్లోకాలని కూడా పఠించి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా ఎప్పుడు భయం లేకుండా ధైర్యంగా, పరమాత్మ మన చెంత ఉంటే భయం ఎందుకండి మనకి. ఎప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండేటట్టు మనకి సకల శుభాలు అనుగ్రహిస్తాడని ఆయన పరమాత్మని వేడుకుంటూ మనందరం కూడా సకల సౌఖ్యాలతో విరాజిల్లాలని ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.